శాస్త్రాలు భగవద్గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని మనం పరిశీలించినట్లయితే మనందరి దేవుడు ఒక్కడే. ఆయన మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనల్ని గమనిస్తున్నాడనే విషయాన్ని బోధిస్తున్నాయి. ఈ ఆలోచన మనలో డెవలప్ కావాలి అంటే మన దేవుడు మానవ బలహీనతలు, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుక, మరణము, ఆకలి, నిద్ర, ఇలాంటి మానవ బలహీనతలకి అతీతుడు, ఆయన చాలా గొప్పవాడనే విషయాన్ని బోధిస్తున్నాయి. ఈ గ్రంథాల సారాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా గమనిస్తున్నాడు, మన ప్రతి మాట వింటున్నాడు, మన మనస్సులో ఆలోచనలు కూడా పట్టుకుంటాడు. ఆయన్ని అరబీ భాషలో అల్లాహ్ అంటాము, హిబ్రూ భాషలో యెహోవా అంటాము, సంస్కృత భాషలో సర్వేశ్వరుడు అంటామనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటి అంటే, మీరు ధర్మాన్ని రక్షించండి, కానీ ధర్మశాస్త్రాన్ని ముందు స్టడీ చేయండి. ధర్మం అంటే ఏంటో ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని అప్పుడు దాని పరిరక్షణ కోసం నడుం కట్టండి.